అనగనగా అది ఒక అందమైన కుటుంబం. కుటుంబానికి పెద్ద రాఘవయ్య గారు. ఆయన ధర్మపత్ని జానకమ్మ. వారికి ముగ్గురు సంతానం. ముగ్గురు కొడుకులే. రాఘవయ్య గారి కుటుంబంలో ఆయన తల్లి, తండ్రి, ఆయన నాయనమ్మ కూడా వీరితో పాటే ఉంటున్నారు. ఒక రకంగా ఉమ్మడి కుటుంబం కిందే లెక్క. కుటుంబంలో అన్నిటికీ పెద్ద దిక్కు రాఘవయ్య గారు. కుటుంబానికే కాదు, ఊరికి కూడా పెద్ద దిక్కు ఆయనే. పేరు మోసిన పెద్ద మోతుబరి రైతు కూడా. తన తండ్రి నుంచి ఆస్తిగా సంక్రమించిన భూమిని మూడింతలు చేసి చాలా డబ్బు సంపాదించారు. తరతరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తిని సంపాదించారు. కొడుకులు పెద్దవాళ్ళైన తర్వాత ఎటువంటి అన్యాయం లేకుండా ముగ్గురికి సమానంగా ఆస్తుల్ని పంపకాలు చేశారు. ఊర్లో వాళ్ళంతా కూడా బతికుండగానే అప్పుడే ఆస్తుల పంపకం ఏంటి అని అడుగుతారు. దానికి ఆయన ఒకటే సమాధానం చెప్తాడు. ఎప్పటికైనా ఆస్తులు చేరేవి వాళ్ళకే కదా, ఇప్పుడైతే ఏంటి తర్వాత అయితే ఏంటి అని నవ్వేశాడు. కాలం గడుస్తూ ఉంది. రాఘవయ్య గారి తల్లిదండ్రులు ఇద్దరూ మరణిస్తారు. నాయనమ్మ కూడా. పిల్లలు ముగ్గురికి పెళ్ళిళ్ళు చేసేశారు. పెద్దవాడు వ్యవసాయాన్ని తన వృత్తిగా స్వీకరించాడు. రెండవవాడు ఫార్మా రంగంలో ఉంటాడు. మూడవవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వారి వారి వృత్తుల్లో స్థిరపడ్డారు. పెద్దవాడు చాలా నెమ్మదస్తుడు. సంస్కారం, వినయం కలిగినవాడు. పెద్దలంటే గౌరవం, మర్యాదలు ఉన్నవాడు. ముఖ్యంగా తల్లి తండ్రిని దైవంతో సమానంగా చూస్తాడు. పెద్ద కోడలు కూడా అంతే. రెండవవాడు మధ్యస్థం కాబట్టి తన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. ఇంకా ఆయన భార్య కూడా మహా తెలివితేటలు కలది. ఇక మూడవవాడు అందరికంటే తెలివైనవాడు. ఆఖరివాడు కదా, ఆయన కంటే తెలివైనది అతని భార్య. ఆస్తులు పంచిన నుండి రెండవవాడు, మూడవవాడు తల్లిదండ్రులను సరిగ్గా పట్టించుకోవట్లేదు. వారి ప్రవర్తన రాఘవయ్యను ఏ రకంగా కూడా బాధపెట్టలేదు. మనుషులు ఇలాగే ఉంటారు అనుకునేవారు. హఠాత్తుగా జానకమ్మ మరణించడంతో రాఘవయ్య గారి బాధ వెయ్యిరెట్లయింది. ఒంటరితనంలో ఉన్న ఆయనకు పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. చక్కగా చూసుకునే పెద్ద కొడుకు, కోడలు కూడా మిగతా వాళ్లతో వంతులు వాటాలు వేసుకొని ఈ ముసలివాణ్ణి భరించటం నా వల్ల కాదు, ఒక్కొక్కరు 4 నెలల చొప్పున ఒక్కో ఇంట్లో ఉంచుదాం అనుకుని ఒక నిర్ణయానికి వస్తారు. ఉన్న ఇంటిని కూడా పెద్దవాడు ఆక్రమించుకున్నాడు. రెండోవాడు అదే ఊర్లో పెద్ద భవంతి కట్టిస్తాడు. ఇక మూడవవాడు పట్నంలో విల్లా కొనుక్కొని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. జానకమ్మ పోయిన తర్వాత 1 సంవత్సరం పాటు ముగ్గురు కొడుకులు తండ్రిని తమ వద్దకు తెచ్చుకొని బాగానే చూసుకున్నారు. తర్వాత వాళ్లల్లో వాళ్ళకే విభేదాలు మొదలై, ఇంటిని నువ్వు తీసుకున్నావు కాబట్టి నాన్నగారి భారం కూడా నువ్వే చూడాలి అంటూ చక్కగా బరువు దించుకున్నారు. ఆ కోపం అంతా పెద్దవాడు, ఆయన భార్య ఇద్దరూ కూడా రాఘవయ్యపై చూపిస్తూనే ఉన్నారు. నలుగురితో కూర్చొనివ్వకుండా ఆయనకు ఒక రూమ్ కేటాయించి ఆ రూమ్లో నుంచి బయటకు రాకుండా భోజనం, టిఫిన్ అన్నీ అక్కడికే పనివాళ్ల చేత పంపించేవారు. ఇలా 1 సంవత్సర కాలం గడిచింది. రాఘవయ్య పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వయసు ప్రభావం వల్ల నిలబడలేని స్థితి. తమంతట తాముగా ఏ పని చేసుకోలేని పరిస్థితులు రాఘవయ్యవి. మిగిలిన కొడుకులు సంవత్సరంలో ఒక్కసారి కూడా తండ్రిని చూడడానికి రాలేని స్టేజ్లో ఉన్నారు. రాఘవయ్య ఇంకా ఎంతకాలం ఇలాంటి దీనమైన జీవితాన్ని గడపాలి అనుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తూ ఉన్నాడు. పెద్ద కోడల పరిస్థితి మరీ విపరీత ధోరణికి చేరుకొని అందరూ ఉండేటప్పుడు మావయ్య మావయ్య అంటూ, ఎవరూ లేనప్పుడు ఆయన్ని చేయి కూడా చేసుకునేంత వరకు వెళ్ళింది. పెద్ద కొడుకు ఇది చూస్తున్నా పట్టించుకోనట్లు ఉండిపోయాడు. దీనితో వాళ్ళ ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. రాఘవయ్యకు మాటలతోనే హింసించటం, వీలైతే మా ప్రాణాలు ఇంకా ఎందుకిలా తీస్తున్నావు, త్వరగా చచ్చిపోవచ్చు కదా అంటూ శాపనార్థాలు పెడుతూ కొట్టడం కూడా చేస్తున్నారు. బాధలన్నీ కూడా తన భర్తకి, మిగతా కొడుకులతో చెప్పుకొని, నేను ఆయన బాధను భరించలేకపోతున్నాను, మా ఇంట్లో ఉంచుకోలేకపోతున్నాను, అతని వల్ల మాకు లేనిపోని రోగాలవి వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్తుంది. అందుకు ఇద్దరు తమ్ముళ్ళు కూడా, ఎందుకు అన్నయ్య అంత బాధపడతావో, ఆయనకి వయసైపోయింది, మనమా ఆయన కింద చేయలేము, అందుకే పట్నంలో ఒక ఓల్డేజ్ హోమ్ ఉంది, అక్కడ జాయిన్ చేద్దాం, సరేనా? సరేరా, ఈ ఆలోచన బానే ఉంది, కానీ మరి డబ్బులు ఎలా అని అడుగుతాడు పెద్దవాడు. ఏముంది, ముగ్గురం నెలకు ఎంత అనుకొని ముష్టి పారేసినట్టు ఇచ్చేద్దాం, ఆయన అక్కడ ఉంటాడు, మనకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఒకసారి వెళ్ళి చూద్దాం, ఏమంటారు అనుకొని మరుసటి రోజే రాఘవయ్యకు చెప్పా పెట్టకుండా ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసేస్తారు. తన పరిస్థితి ఏంటో అర్థం కాకుండా రాఘవయ్య,
నన్ను ఇక్కడ ఎందుకు జాయిన్ చేశారు? అందరికీ అంత పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి కదా! నన్ను ఉంచడానికి కనీసం మీ దగ్గర 3 అడుగుల ప్లేస్ కూడా లేదా అని అడిగితే, ఏమో పిచ్చి పిచ్చి కారణాలని చెప్పి అక్కడి నుంచి బయటపడతారు ముగ్గురు కొడుకులు. హోంలో జాయిన్ చేసిన మొదలు ఒక్కరోజు కూడా తండ్రి ఎలా ఉన్నాడు, ఏంటి అన్నది కూడా అడిగిన పాపాన పోలేదు. నెలకి హోమ్‌కి అకౌంట్‌లో డబ్బులు వేయడం తప్ప ఇంకొక పని లేదు వాళ్ళకి. రాఘవయ్యకు పరిస్థితి మొత్తం కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. ఎంత అందమైన కుటుంబం. భార్య మరణంతో తన స్థానం ఆఖరికి ఇలా అనాథలా బతకాల్సి రావడం జీర్ణించుకోలేనంత కష్టంగా ఉంటుంది. తనకంటే దారుణమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్లతోనే సహచర్యం చేస్తాడు. మనసులో కోరిక మెదులుతూ ఉంటుంది. అది తినాలని, ఇది తినాలని ఆశ ఉంటుంది. కానీ తెచ్చిపెట్టేవాడే లేడు. పిల్లల్ని కళ్ళారా చూడాలని ఉంటుంది. కానీ వాళ్ళకి తనని చూడాలని లేదు. తనను చూసి ఈసడించుకొని శాపాలు పెట్టడమే తప్ప ప్రేమగా ఏనాడూ చూసింది లేదు. వాళ్ళ గురించే తలుచుకొని ఏడుస్తూ రోజులను గడుపుతూ ఉంటాడు. ఇంకా ఎన్నాళ్ళు నేను ఈ బాధ అనుభవించాలి? త్వరగా నాకు మోక్షాన్ని ప్రసాదించు అని భగవంతుణ్ణి తలుచుకొని క్షణం లేదు. రాఘవయ్యను చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. ఆ ఊరిలో ఉండే చాలామంది రాఘవయ్యను చూసి వెళ్ళడానికి అప్పుడప్పుడు ఓల్డేజ్ హోమ్కు వస్తూ ఉండేవాళ్ళు. వారితో తన బాధను చెప్పుకుంటూ ఉండేవాడు రాఘవయ్య. దేవుడికి దయ కలిగిందో ఏమో, ఒకరోజు తెల్లవారుజామునే రాఘవయ్య నిద్రలోనే తుదిశ్వాస విడిచాడు. హోం వాళ్ళు పెద్ద కొడుక్కి వెంటనే కబురందించారు. చనిపోయిన మరుక్షణం పెద్ద కొడుకు తండ్రి శవాన్ని తీసుకొని తన పరువు నిలవడం కోసం ఇంటి వద్ద ఉంచుతాడు. మిగతా కొడుకులు లేనిపోని ఏడ్పులు ఏడ్చి అందరి దగ్గర మెప్పును పొందాలని చూస్తారు. శవానికి నిప్పు పెట్టి 11 రోజులు కార్యక్రమాలు మహాఘనంగా జరిపిస్తారు. అనేక రకాల వంటకాలతో ఎక్కువ మందికి భోజనాలు పెడతారు. బట్టలు దానం చేస్తారు. తండ్రి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేపడతారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత గోడకు వేలాడుతున్న రాఘవయ్య గారి ఫోటోని చూసి పశ్చాత్తాపంతో తాము చేసిన పనికి, రాఘవయ్య గారికి తలపెట్టిన అన్యాయానికి సిగ్గుతో తలదించుకునే ఉన్నారు. చనిపోయే ముందు తమ అవసరం ఉండేటప్పుడు తండ్రిని ఒక అనాథగా వదిలేసి, సరైన తిండి పెట్టలేక, సరైన బట్ట ఇవ్వలేక ఓల్డేజ్ హోమ్లో తోసేసిన వారు ఇప్పుడు ఎన్ని దానాలు చేసి సేవా కార్యక్రమాలు చేపట్టినంత మాత్రాన తండ్రికి చేసే అన్యాయం పోతుందా? తప్పు ఎవరిది? మీరే నిర్ణయించాలి. సమాజంలో ఇటువంటి రాఘవయ్యలు కోకొల్లలు. ముసలితనంలో వారికి అండగా ఉండాలి. అంతేగాని చీదరించుకొని అనాథలుగా వదిలేయకూడదు. వాళ్ళు ఉండేటప్పుడు పంచలేని ప్రేమ చనిపోయిన తర్వాత ఎన్ని చేసినా వారు అనుభవించలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. యవ్వనం అనేది శాశ్వతం కాదు. అందరం కూడా ముసలివాళ్ళం అవ్వాల్సిందే. ఇప్పుడు మనం చేసినవే రేపొద్దున మనల్ని కాపాడతాయి, లేదా శాపాలుగా వెంటాడి వేధిస్తాయి. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.